మిత్రులందరికీ నమస్కారములు. మిత్రులారా, ఒకసారి ప్రతి ఒక్కరం తల్లిదండ్రులుగా, మిత్రులుగా, ఉపాధ్యాయులుగా ఆలోచించాల్సినటువంటి విషయం, స్పందించాల్సినటువంటి విషయం. విద్యార్థులు ఉపాధ్యాయుల పైన కక్ష సాధింపు చర్యతో వారిని అవమానించడం, తర్వాత హత్య చేయడం అనే విషయాలు ఈ సంఘ సమాజంలో జరుగుతున్నటువంటి విషయాలు. తల్లిదండ్రులారా, ఒకసారి మన పిల్లలు ఏమవుతున్నారు, వాళ్ళ క్రమశిక్షణ ఎటుపోతుంది, వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుందో ఒకసారి ఆలోచించండి. ఉపాధ్యాయులు ఏం చేసినా, తిట్టినా, కొట్టినా, మందలించినా విద్యార్థుల యొక్క భవిష్యత్తుకే, వాళ్ళు భవిష్యత్తులో మంచి పొజిషన్లో ఉండాలని కోరుకోవడం కోసమే ఏదైనా అని ఉండవచ్చు. కానీ అదే మనసులో పెట్టుకొని ప్రతీకారంతో ఉపాధ్యాయుల పైన కక్ష సాధింపు చర్యలకు దిగడం అనేది జరుగుతుంది విద్యార్థులు. కాబట్టి తల్లిదండ్రులు మనం అందరం కూడా ఆలోచించాల్సినటువంటి విషయం, విద్యార్థులు ఏ సమయంలో ఎలా ఉంటున్నారు, వాళ్ళు ఏవే పనులు చేస్తున్నారు, వాళ్ళ మనసులలో ఉన్నటువంటి అంశాలు ఏమున్నాయి, వాళ్ళు విద్యను అభ్యసించడం సరి అయిన విధంగానే అభ్యసిస్తున్నారా లేదా, ఇంట్లో ఏమేం పనులు చేస్తున్నారనే విషయాలను అన్నింటినీ కూడా, అదేవిధంగా ప్రధానంగా వాళ్ళ స్నేహితులు ఎలాంటి వారు ఉన్నారు అనే అంశాలను అన్నింటిని కూడా మనం అందరం కూడా గమనించి విద్యార్థులను సరి అయినటువంటి దారిలో పెట్టడానికి ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఉపాధ్యాయులు అనే వాళ్ళు గౌరవనీయులు. ఎందుకంటే మనం తల్లిదండ్రులుగా ఒక 5 సంవత్సరాల వరకు పెంచి పాఠశాలకు పంపిన తర్వాత వాళ్ళ యొక్క జీవితాన్ని దిశానిర్దేశం, మార్గదర్శకం ఇచ్చేటువంటి వాళ్ళు ఉపాధ్యాయులు. ఒకవేళ ఉపాధ్యాయులే కనుక లేకపోతే మన పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో ఒకసారి ఆలోచించమని విజ్ఞప్తి చేస్తున్నాను. మిత్రులారా, విద్యార్థులు అనేవాళ్ళు ఒక ముద్ద మట్టి లాంటి వాళ్ళు. ఆ ముద్ద మట్టిని ఉపాధ్యాయులు ఎలాగైనా తయారు చేయడానికి అవకాశం ఉంది. అంటే ఒకసారి ఆలోచించండి, వాళ్ళ జ్ఞాన విజ్ఞానానికి ప్రధాన కారకులు ఉపాధ్యాయులు. ఈ ఉపాధ్యాయులనే వేధించడం, హత్య చేయడం, కొట్టడం, రకరకాలుగా వారిని మానసిక, శారీరక క్షోభకు గురి చేయడం ఎంతవరకు సమంజసం? కాబట్టి గౌరవ తల్లిదండ్రులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, మిత్రులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మన పిల్లలు ఏమి చేస్తున్నారు, ఎలా ఉంటున్నారు, ఎలా చదువుతున్నారు, ఎప్పటికప్పుడు వాళ్ళను పర్యవేక్షణ చేసి వాళ్ళకి మంచి నడవడికను మనవంతుగా మన సహకారం అందించాల్సిందిగా, వారికి ఎప్పటికప్పుడు మోటివేట్ చేయవలసినదిగా, ఒకవేళ చెడు స్నేహితులు కనుక ఉంటే వారికి దూరంగా ఉండమని, మంచి క్రమశిక్షణను అలవర్చుకోవాలని, మంచి విద్యాబుద్ధులు నేర్చుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఎప్పటికప్పుడు చెప్పాలని మీ అందరితో విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు.